నమస్కారం, నేను సుమాంజలి. తాండవ న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దేశంలో కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుపుకునే ప్రత్యేక పండుగగా నిలిచిందని బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు కండవల్లి లోవరాజు తెలిపారు. పిఠాపురంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో మాట్లాడిన బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కండవల్లి లోవరాజు అంబేద్కర్ జయంతి ప్రతి భారతీయుడికి ఐక్యతను చాటి చెప్పే రోజు అని అన్నారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఈ పండుగను ప్రతి గ్రామంలో శాంతియుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ముందుగా తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఘనంగా నివాళులర్పించాలని ఆయన కోరారు. రేపు జరగబోయే రోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశంలోనే అది పెద్ద పండగ జరుగుతుందంటే అది అంబేద్కర్ జయంతి. అందుని కాబట్టి ప్రతి పల్లెలోని ప్రతి గ్రామంలోని అనేక రకమైన పండగలు చేసుకుంటూ ఉంటారు ప్రజలందరూని. అందుని కాబట్టి అందరికీ సమానంగా హక్కును కల్పించిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగాన్ని సంప్రదించిన ఆయన్ని మొత్తం ప్రతి ఒక్కరు కూడా గొడవ గోళ లేకుండా మంచి అందంగా కూడా ఆయన్నికి మంచి నివాళులు అర్పించాలని సక్రంగా ప్రతి ఒక్కరికి ఆయన అనుకూలంగా రాజ్యాంగం రాశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నివాళులు అర్పించి ఆయనకి జైబీలు తెలియజేసుకోవాలని ఈ రేపు జరగబోయే 14వ తారీఖుని అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని నేను ముందుగా చెప్పవలసింది ఏంటంటే ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ మీద దృష్టి పెట్టి అంబేద్కర్ ఒక భావజాలాలు ఏంటనేది తెలుసుకుని ఆయన్ని ముందుగా ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న గొడవ కూడా జరగకుండా ఆయనకి మంచి నివాళులు అర్పించాలని ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అందరికీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి గ్రామవస్తులు కూడా సక్రంగా జరుపుకోవాలని ఆయనకి మంచి ఒక నివాళులు అర్పించాలని గొడవ గోళ లేకుండా అందరూ పండుగ వాతావరణంలో మంచిగా ముందుకు నడవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.